నమస్తే, నా పేరు గౌరీప్రియ మైలవరపు. నేను న్యూట్రిషనిస్ట్ని. వేసవికాలం వచ్చింది అంటే చాలా మటుకు కొంతమంది స్పెషలీ ఇంపార్టెంట్స్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు, తర్వాత లాక్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ అంటే పోస్ట్ డెలివరీ తర్వాత పాలు ఇస్తూ ఉంటారు కదా తల్లులు, వీళ్ళిద్దరూ చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటి అంటే ఇప్పుడు గ్రోత్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో 9 months వరకు బేబీ గ్రోత్ చాలా హెల్తీగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. దీనివల్ల మనకి ఎన్నో రకాల చేంజెస్ అవుతూ ఉంటాయి, బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈ సమ్మర్ వల్ల ఎన్నో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ ఈ 9 months కూడా చాలా సెన్సిటివ్ మంత్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ వేడి వల్ల ఇరిటేషన్ రావడము బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి అండ్ హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా. సో అందుకని వాటర్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. కొంచెం తగ్గిన ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది, కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది, లేదా క్యాలరీస్ సరిగా తీసుకోకపోయినా ఏది తక్కువ ఉన్నా కూడా ఏదో ఒక రకంగా చేంజ్ వస్తూ ఉంటుందన్నమాట. ఎన్నో మందులు కూడా తీసుకుంటూ ఉంటారు, లైక్ ఐరన్ సప్లిమెంట్స్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు కాబట్టి కాన్స్టిపేషన్ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అందుకని ఈ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కంపల్సరీగా వాటర్ ఇంటేక్ ఎక్కువగానే తీసుకోవాలి. 2 to 3 liters మంచినీళ్ళు బాయిల్ చేసి చల్లార్చుకుని తీసుకోండి, అదే హెల్తీ ఇప్పుడు. ఎందుకంటే ఏ మిక్స్ అయినా కూడా వాటర్లో పడకుండా ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం వాటర్ క్యారీ చేసుకుని వెళ్తేనే ఇంకా చాలా మంచిది, అంటే కుదిరినప్పుడల్లా కంపల్సరీగా. సో అలా 2 to 3 liters వాటర్ మంచినీళ్ళు తీసుకుంటూ ఉండాలి. అది కాకుండా మనం తీసుకునే పదార్థాలలో కూడా అంటే మనం తీసుకునే వెజిటబుల్స్లలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు కీరా ఉంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా నీళ్ళు తాగలేని పరిస్థితి అనుకోండి, లేకపోతే నీళ్ళు లేవో ఆర్ వాట్ ఎవర్, కొంచెం మనం హైడ్రేటెడ్గా ఉండాలి ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకున్నారనుకోండి, కీర దోసకాయ చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే కీరాలో కూడా చాలా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట హైడ్రేటెడ్గా ఉంచడానికి. అండ్ డిహైడ్రేషన్ రాకుండా ఉండడానికి కూడా చాలా అవసరం అనమాట. సో ఫ్రూట్స్ చాలా మంచిది. చిన్న స్నాక్స్ క్యారీ చేయొచ్చు సమ్మర్ టైంలో. అప్పుడు ఏంటంటే ఓన్లీ నీళ్ళు ఒక్కటే తాగుతూ ఉంటే చాలామందికి కూడా ఈ వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మార్నింగ్ సిక్నెస్ అంటూ ఉంటాం కదా. సో ఈ ఇబ్బంది రాకుండా కూడా ఉంటుంది. డ్రై పదార్థాలు తీసుకోమని చెప్తూ ఉంటాం ఇలా ఉన్నప్పుడు. అది కాకుండా ఫ్రూట్స్ లాంటివి కూడా క్యారీ చేయొచ్చు, దాంట్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్ కానీ వాటర్ మెలన్ చాలా మంచిది. ఈ టైంలో వాటర్ మెలన్ వస్తుంది, మనకి గ్రేప్స్ వస్తాయి. సో ఇవి రెండు కూడా చాలా బాగుంటాయి, చాలా మంచిది కూడా, హెల్తీగా కూడా ఉంటారు. దాంట్లో న్యూట్రిషన్ కూడా బాగా లభిస్తుంది. లైక్ ఇప్పుడు ఐరన్ కానీ ఫైబర్ కానీ ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి, వైటమిన్ సి కూడా. దాంతోపాటు నీరు కూడా అంటే మాయిశ్చర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది కాబట్టి సో ఇలా ఫ్రూట్స్ మనం క్యారీ చేస్తూ ఉండాలి. వాటర్ క్యారీ చేస్తూ ఉండొచ్చు. మజ్జిగ ఎప్పుడు కూడా మనం క్యారీ చేస్తూ ఉండొచ్చు. మజ్జిగ అంటే మళ్ళీ దాంట్లో ఉప్పు వేసి అలాంటివన్నీ అవసరం లేదండి, ప్లెయిన్గా జస్ట్ కొంచెం జీలకర్ర పొడి అలా కొంచెం వేసి తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఇలాంటివి కూడా మనం వేసుకుంటూ ఉంటే చాలా మంచిది. తర్వాత ఇంకా మనకి జ్యూసెస్ లాంటివి ఏంటంటే జనరల్గా నేను సజెస్ట్ చేయను ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఎందుకంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఎంతోమందికి కొంచెం జెస్టేషనల్ డయాబెటీస్ కానీ వెయిట్ ఎక్కువగా పెరగడం కానీ ఆర్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి యాజ్ అ ఫ్రూట్ కనుక తింటే చాలా మంచిది, అలా తీసుకుంటే ఇంకా మంచిది. జ్యూస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం క్వాంటిటీ తగ్గించుకోండి. ఎందుకంటే ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ చేయడానికి మనకి ఒక 5 to 6 ఆరెంజెస్ మనం వాడతాము. అదే కనుక మీరు ఫ్రూట్ లాగా తింటే ఒకటి కన్నా ఎక్కువ తినలేరు కదా. సో క్యాలరీ వైజ్ కూడా అది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అది కొంచెం తగ్గించి వాడుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో అలా వాటర్ కంటెంట్ ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత లో కూడా మనకి నీరు ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఏంటి, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ లాంటి వాటిలో కూడా మనకి నీరు అనేది మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత గ్రేవీ కర్రీస్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ డ్రైగా ఉన్నవి, డీప్ ఫ్రై ఉన్నవి కొంచెం తగ్గించేసేస్తూ ఉంటేనే మంచిది. ఎందుకంటే అంత డ్రైగా డీప్ ఫ్రై లాంటివి ఎప్పుడైనా ఒకసారి తిన్నా కూడా ఏంటంటే ఎస్పెషల్లీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా అవి తగ్గించేసేస్తూ ఉంటే మంచిది. బాగా దాహం అనిపిస్తూ ఉంటుంది అలాంటివి తీసుకున్నప్పుడు కూడా. కాబట్టి సో కొంచెంగా అవి తక్కువ వాడితేనే మనకి హైడ్రేటెడ్గా ఉంటామన్నమాట మనము. సో లాక్టేటింగ్ ఉమెన్, ఇప్పుడు లాక్టేటింగ్ ఉమెన్ ఏంటి, చాలా మటుకు ఎంతోమంది 6 months వరకు ఎక్స్క్లూజివ్గా బేబీకి పాలు పడుతూ ఉంటారు.
సో బేబీకి పాలు పడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో హైడ్రేషన్ చాలా ఉండాలి కదా. సో వాటర్ ఎక్కువగా తీసుకుంటేనే పాలు ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుందన్నమాట. అందుకనే 3 లీటర్లు వాటర్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్తూ ఉంటాము. సూప్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. లాక్టేటింగ్ వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు మనం లాక్టేటింగ్ వాళ్ళకి ఎంత బాగా ఫుడ్ పెడితే బేబీ గ్రోత్ కూడా అంత బాగుంటుంది. సో అలాగే హెల్తీగా సూప్స్ మనం వేడిగానే ఇవ్వక్కర్లేదు. వేసవి కాలంలో చల్లార్చుకుని కొంచెం ఐస్ వేసుకుని కూడా మనం, అంటే మరీ ఎక్కువ చల్లగా ఉంటే మళ్ళీ జలుబు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా చల్లగా కాకుండా కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక కూడా సూప్స్ తీసుకోవచ్చు. సో అలా హెల్దీ సూప్స్ వాడచ్చు. బికాస్ ఏదైనా వెజిటబుల్ సూప్ చేసినప్పుడు ఇంట్లోనే, బయటవి కాదు, ఇంట్లోనే చేసినప్పుడు సూప్స్ బేబీకి కూడా ఆ న్యూట్రిషన్ అనేది వెళ్తుంది. సో ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఆ న్యూట్రిన్స్ వెళ్తాయి కాబట్టి చాలా మంచిది. అలా సూప్స్ తీసుకోవచ్చు. తర్వాత మిల్క్, పాలు అలాంటివి కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉండొచ్చు. బట్ బాదం పాలు, కొబ్బరి పాలు ఇలాంటివి కూరల్లో వేసి తీసుకోవడము, అలా గ్రేవీ కర్రీస్ తీసుకోవడము, సాంబార్, చారు, మజ్జిగ పులుసు ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి అంటే ఈ లాక్టేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా ఈ న్యూట్రిషన్, ఈ హైడ్రేషన్ లెవెల్స్ కూడా పెంచేటట్టు కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి చిన్న చేంజెస్ చేసుకుంటూ మనం ఎంత తాగుతున్నాము నీళ్లు, మనం ఎంత తీసుకుంటున్నాము అది కనుక మనం కౌంట్ చేసి తీసుకున్నాము అంటే ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ వాళ్ళకి హైడ్రేషన్ లెవెల్స్ బాగుంటాయి. దాంతోపాటు స్కిన్ హెల్త్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, అండ్ ఇంకా ఏ డీహైడ్రేషన్ రాకుండా కూడా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.